ప్రేమిస్తాడు ఒకడు, పిల్లిని ప్రేమిస్తాడు ఒకడు, అక్కని ప్రేమిస్తాడు ఒకడు, కుక్కని ప్రేమిస్తాడు ఒకడు. అలాంటప్పుడు వీడి మాత్రం వింతగా ఉడతను పెంచుకుంటున్నాడు. అది ఎందుకో ఎలాగో ఈ పూర్తి వీడియోలో చూద్దాం రండి. అసలు జరిగింది ఏంటంటే, మా పోరగాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు ఉడతను పట్టుకొచ్చారట. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇంట్లో పిల్లి కూడా ఉంది. ఎప్పుడు అవకాశం వస్తుందా ఆ ఉడతను మింగేయడానికి రెడీగా. ఇదిగో వీడే ఆ ఉడతను అడవి నుండి ఇంటికి తీసుకొచ్చిన ఉడత పితామహుడు. ఉడతను పిల్లేం చేసింది, మేమేం చేస్తామన్నది చివరిదాకా మీరే చూడండి. చివరి టిస్ట్ అసలు ఎవరు ఊహించలేదు. అడవిలో పుట్టి పెరిగిన ఉడత వీడికి భలే దోస్త్ అయింది. స్వెట్టర్ క్యాప్ లోనే నిద్రపోతుంది చక్కగా, ఏ భయం లేకుండా. పెంపుడు జంతువులు తప్పించి అడవి జంతువులు మనుషులను అంత ఈజీగా నమ్మవు, కానీ వింతగా ఈ ఉడత మాత్రం వీడికి దగ్గరైంది. చూద్దాం ఈ కథ ఏమవుతుంది. ఉడతల గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పనా. అడవులు పెరగడానికి కారణం కాకులు అంటారు కొంతమంది, కానీ అది తప్పు. అడవుల్లో బతికే ఓ ఆదివాసిగా చెబుతున్నా, కాకులు మాత్రం అడవుల్లోకి రాలేవు. ఇలాంటి ఉడతలు మాత్రమే అనేక రకాలైన విత్తనాలను పుట్టల్లో గూటిల్లో దాచుకొని మర్చిపోతుంటాయట. ఆ విధంగా వందలుగా వేలుగా చెట్లు పుట్టుకొస్తాయి, కొత్త అడవులు ఉడత చూడడానికి చిన్నదే, కానీ చేసే మేలు మాత్రం చాలా పెద్దది. ఉడత తినడానికి కొన్ని బఠానీ గింజలను పల్లి గింజలను దానికి పెట్టామో బాగానే తింటోంది. ఇంకా వింతేంటంటే మా వాళ్ళు లాలిపప్పులు కూడా దానికి తినిపించారు. పిల్లి కళ్ళన్నీ ఉడత మీదే ఉన్నాయి. రాత్రి డిన్నర్ దీన్నే మింగేస్తుందేమోనని భయం వేస్తోంది నాకు. ఉడత దొరకకుండా చాలా పగడ్బందీగా ఏర్పాటు చేయాలేమో. అసలు అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఈ ఉడత మనిషిని నమ్మడం ఏంటో అర్థం కావడం లేదు. కేవలం 2 రోజుల్లో ఈ ఉడత మాకు బాగా అలవాటైపోయింది. కానీ ఒకే ఇంట్లో ఉంటున్న మా పిల్లి నుండి దీన్ని ఎలా రక్షించాలని రకరకాల పిల్లి మాత్రం అవకాశం కోసం కాచుకొని కూర్చుంది. రాత్రిపూట ఉడతను ఓ గాజు బౌల్ లోపల ఉంచాము. దాని పక్కన కొన్ని విత్తనాలు, ఆహారం కూడా. అయినా ఉడత మాత్రం ప్రశాంతంగా ఉండలేదు. దాంట్లో ఒంటరిగా భయపడుతుందేమోనని మళ్ళీ బయటకు తీసాం. దీని వీపు మీద చారలు భలే ఉన్నాయి. ఇంతకీ ఇది ఇక్కడే ఉంచాలా లేక అడవిలో వదిలేయాలా? ఇక్కడే అలవాటు పడ్డాక అడవిలో బతకగలదా అనే రకరకాల అనుమానాలు నాకు వస్తున్నాయి. ఎంత రాత్రి పెట్టినా చక్కగా తినేది బుజ్జి ఉడత. తిన్నాక ఈ స్వెట్టర్లోనే క్యాప్లో చక్కగా నిద్రపోయేది. తన చుట్టూ వెచ్చగా ఉండటం వల్లనేమో తన గూటిలో పడుకున్నట్టే నిద్రపోయేది ధైర్యంగా. పిల్లి నుండి రక్షణ కోసం దీనిపై ఓ మూతను కూడా పెట్టేవాళ్ళం. కానీ ఆ ఉడతకు ఇదే ఇక్కడ చివరి రాత్రని, ఓ ఊహించిన సంఘటన జరగబోతుందని నాకు అప్పుడు తెలియదు. మంచి నిద్రలో ఉన్నాక లైట్ వేసి చూసా. పిల్లి మూత తీయడానికి ప్రయత్నిస్తూ కనిపించింది. ఇంకాస్త లేట్ అయి ఉంటే లోపల ఉన్న ఉడత పిల్లికి డిన్నర్ అయ్యేది. ప్రయత్నం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఈ పిల్లికి రేపు ఉరిశిక్ష వేయాల్సిందే యువర్ ఆనర్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఏ ప్రాణ నష్టం జరగలేదు. ఇక రేపు ఉదయాన్నే ఉడతను ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నాను. ఇక ఈ ఉడతను అడవిలో వదిలేయాలి. అడవిలోకి వెళ్తుందో లేదో తెలియదు, మళ్ళీ మా వెంట వస్తుందో కూడా తెలియదు. ఇక్కడే ఉంచితే ఈ దొంగపిల్లి మాత్రం దీన్ని మింగడం ఖాయం. ఎలా చూస్తుందో చూడండి, అమాయకంగా, ఏమీ తెలియనట్టు. వీళ్ళు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి తీసుకెళ్లి వదిలేయబోతున్నాం ఈరోజు. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ఆశ్చర్యం వేస్తుంది. అడవి దగ్గర అయ్యే కొద్దీ ఈ ఉడత అడవిని చూసి ఎరవడం మొదలుపెట్టింది. వినండి. బాగుంది. అడవిలోకి వచ్చేసాం. మా వాడికి అది ఎక్కడైతే దొరికిందో అక్కడే వదిలేయమని వాడికి చెప్పా. అది మీకు ఎక్కడ దొరికిందో అక్కడ తీసుకెళ్ళాను. నిజానికి దాన్ని వదిలేయడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎక్కడ బ్రతికే ప్రాణిని అక్కడే ఉంచాలి. అడవిలో స్వేచ్ఛగా బతికే జీవుల్ని ఈ విధంగా మనుషుల మధ్య బంధించడం కరెక్ట్ కాదు. వాటికంటూ ఓ లైఫ్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాను. ఈ ఉడతపిల్ల తను తిరిగి వచ్చానని తల్లికి హింటిస్తుందేమో ఆనందంతో. వదిలేయగానే ఏమీ ఆలోచించకుండా ధైర్యంగా అలవాటు ఉన్నట్టు చెట్టుకి వెళ్ళిపోతుంది ఈ ఉడత. అడవుల్లో బతికే వాటికి ఎలా బతకాలో తెలుసు. మాకు కొంచెం బాధగా ఉన్న దాని స్వేచ్ఛను దానికి ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. తన తల్లిని పిలుస్తుందేమో బహుశా తను వచ్చినట్లుగా. ఉడత వెళ్ళిపోయింది. ఇలాంటి మరెన్నో వింతైన వీడియోలు మన అడవి బిడ్డ సూర్య ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఒక లుక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులకు షేర్ చేయండి.